రమేష్ కార్తిక్ నాయక్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా థెరపిస్ట్ షణ్ముఖ గారు. ఆయనతో మాట్లాడి యోగాకి సంబంధించి, డైలీ లైఫ్‌కి సంబంధించి చాలా విషయాల్ని ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే షణ్ముఖ గారు. నమస్తే అండి. మీరిప్పటిదాకా చాలా దేశాల్లో యోగాకి సంబంధించి క్లాసెస్ తీసుకున్నారని విన్నాము. అసలు యెస్. దీని గురించి చెప్పండి. యాహ్! అండి. ఒక 15 ఇయర్స్‌గా నేను యోగా టీచ్ చేస్తున్నాను. బేసికల్లీ థెరపీ టీచ్ చేస్తాను బాగా. టు కమ్ ఔట్ ఆఫ్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటికా ఇట్లాంటి డిజార్డర్స్ నుంచి అనమాట. సో, మోస్ట్ ఆఫ్ మై టీచింగ్ ఇంటూ కార్పొరేట్స్ అనమాట. లైక్ జేపీ మార్గాన్, నెస్లే, ఐబీఎం, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇట్లాంటి కంపెనీ వాళ్ళకి ఒక 6 ఇయర్స్ నేను సింగపూర్‌లో యోగా చెప్పడం జరిగింది. సో, ఐ వెంట్ టు చైనా, మలేషియా లైక్ దిస్ కంట్రీస్ అనమాట. సో, ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అని చెప్పేసి ఓ 15 సంవత్సరాల రిసర్చ్ ఉంది మా గురువుగారు చేసింది. మా గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం గారు. సో, దాన్ని నేను బాగా ప్రమోట్ చేస్తున్నాను ఫర్ ఓవరాల్ హెల్త్. సో, థెరపిస్ట్ అన్నారు. యాహ్! ఇన్‌స్ట్రక్టర్ అని కూడా వింటూ ఉంటాము. ఇన్‌స్ట్రక్షన్‌కి, థెరపీకి తేడా ఏమైనా ఉందా? సో, ఇన్‌స్ట్రక్టర్ ఈజ్ లైక్ ఫస్ట్ లెవెల్ అనుకోండి. సెకండ్ లెవెల్ ఈజ్ లైక్ యోగా థెరపిస్ట్. సో, ఇన్‌స్ట్రక్టర్ అనేవాళ్ళు ఎలా అంటే ఒక 100 మెంబర్స్‌కి, గ్రూప్ పీపుల్‌కి చెప్పేవాళ్ళు ఉంటారు. సో, థెరపీ ఈజ్ లైక్ మోర్ టార్గెటింగ్ ద ప్రాబ్లమ్స్. యాస్ ఐ టోల్డ్ యూ రైట్ బ్యాక్ పెయిన్ అని చెప్పేసి, నెక్ పెయిన్ అని చెప్పేసి ఆర్ ఎల్స్ ఇంకా వేరే అదర్ డిజార్డర్స్ ఉన్నా కూడా వాటిని ఫస్ట్ టార్గెట్ చేసి వాళ్ళని హెల్తీగా చేసిన తర్వాత దే విల్ కమ్ టు అండర్ నార్మల్ పీపుల్ అనమాట. సో, అలాగా బేసికలీ ట్రైన్డ్ మోర్ ఇంటూ థెరపీ అండి. సో, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కూడా టాప్ క్లయింట్స్ ఆర్ లైక్ మై స్టూడెంట్స్. డైలీ లైఫ్‌కి యోగా ఎలా ఉపయోగపడుతుంది? సో, నేను మీకోటి చెప్తానండి. ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ లీడ్స్ టు మెంటల్ ఫ్లెక్సిబిలిటీ. సో, ఇది నేను బాగా నమ్మేదనమాట. సో, చాలామంది ఈ రోజుల్లో చాలామంది సిడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం జరుగుతుంది. యాక్టివిటీ అనేది ఒకటి లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయన్నమాట. సో, ఒక 30 మినిట్స్ ఆఫ్ వాకింగ్ ఎవ్రీ డే టు వార్మ్ అప్ ద హోల్ బాడీ. ఇట్ ఇంప్రూవ్స్ ద సర్క్యులేషన్ అనమాట ఆల్ త్రూ ద బాడీలో. అండ్ దట్ ఈస్ అ ఈజీ ఫార్మ్ ఆఫ్ వార్మ్ అప్. దాని తర్వాత సూక్ష్మ వ్యాయామం అని చెప్పేసి ఒక ప్రాక్టీస్ ఉంటుంది మనకి యోగాలో. అదో 30-40 మినిట్స్ మనం చేసుకుంటే, ఈ సూక్ష్మ వ్యాయామంలో ఏంటంటే, బాడీ వచ్చేసి మనం కొన్ని ఫార్వర్డ్ బెండ్స్ చేస్తాం, కొన్ని బ్యాక్వర్డ్ బెండ్స్ చేస్తాం, కొన్ని ట్విస్టింగ్ పోసెస్ చేస్తామనమాట. అండ్ ఇలా విధాలుగా ఆసనాలు చేయడం వల్ల ఏమవుతుందంటే, మన ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ మసిల్ ఆల్సో ఇన్ అవర్ బాడీ విల్ గెట్ ఎంగేజ్ ఇన్ ద ప్రాక్టీస్ అనమాట. అండ్ బాడీలో ఉన్నటువంటి వైటల్ ఆర్గన్స్ మీద బాగా ప్రెషర్ పడడం వల్ల వాటి ఫంక్షనింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో, మనం ఫిజికల్‌గా ఎప్పుడైతే యాక్టివ్‌గా, అలర్ట్‌గా ఉంటామో, సో ఇట్ ఆల్ వైస్ వర్సా అనమాట. బ్రెయిన్ గూడా అంత అలర్ట్‌గా ఉంటది, ఫోకస్డ్‌గా ఉంటదనమాట. సో, 30-40 మినిట్స్ ఆఫ్ వాకింగ్ అండ్ 30-40 మినిట్స్ ఆఫ్ దిస్ సూక్ష్మ ప్రాక్టీస్ చేసుకుంటే, వన్ కెన్ బి వెరీ హెల్తీ అండ్ హ్యాపీ. ఇక మనం అక్కడ కూర్చుండిపోయినాం, సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఉన్నామంటే మాత్రం మన బాడీ అంతా స్టిఫ్‌నెస్ అక్యుములేట్ అవుతూ ఉంటది. మనకు తెలిసిందే వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ వి ఆర్ ఫేసింగ్ టుడే. సూక్ష్మ వ్యాయామం అని చెప్పారు గదా! అవునండి. దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా ఎటువంటి ఎక్సర్‌సైజ్ అంటే దీనికి సంబంధించి మనం ఫుడ్ హ్యాబిట్ కావచ్చు, లేదంటే ఒక డైలీ టైమ్ టేబుల్, స్పెసిఫిక్ టైమ్ లిమిట్ అట్లాంటిదేమైనా పెట్టుకోవాల్సి అలాంటిది ఏముండదండి. ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఈ ఏన్షియంట్ యోగిక్ రొటీన్ అనే కాన్సెప్ట్‌లో ఫస్ట్ మేము ప్రమోట్ చేసేది ఉషా పాన చికిత్స అంటామనమాట. ఉషా అంటే మార్నింగ్, పాన అంటే వాటర్, చికిత్స అంటే థెరపీ. సో, పొద్దున్న లేచిన తర్వాత ఒక అడల్ట్ పర్సనాలిటీ వచ్చేసి ఒక 1 లీటర్ ఆఫ్ వార్మ్ వాటర్ తాగే ప్రయత్నం చేయాలి. ఒక 2-3 మినిట్స్‌లో మెల్లిమెల్లిగా తాగే ప్రయత్నం చేయాలనమాట. ఈ 1 లీటర్ వార్మ్ వాటర్ తాగినప్పుడు మన బాడీ లోపల ఈ వార్మ్ వాటర్ ఎళ్ళేసి స్టమక్ నుండి ఇంటెస్టైన్స్‌కెళ్ళేసి అది కొలన్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుందనమాట. So that our body is cleaned through 6 ways. One is through gases, second is through motion, third is through urination, fourth is through perspiration అన్నమాట. The largest organ of the body is the skin. ఈ చెమట పోర్స్ ఏవైతే ఉంటాయి కదా వాటిలోంచి మొత్తం టాక్సిక్ బిల్డప్ బయటకొచ్చేస్తది. అండ్ ఫిఫ్త్ ఈజ్ త్రూ స్నీజింగ్. చాలా మందికి మార్నింగ్ ఒక 20% ఆఫ్ ది పాపులేషన్ మోర్ దెన్ దట్ ఐ బిలీవ్ ఈ మ్యూకస్ మొత్తం థిక్ అయిపోయేసి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంటదన్నమాట. చాలామంది పొద్దున లేవగానే స్నీజింగ్, రన్నింగ్ నోస్ ఇదంతా ఉంటది. కంజెషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటదనమాట. సో, మనం వార్మ్ వాటర్ తాగినప్పుడు లోపల ఉన్నటువంటి ఎక్సెస్ మ్యూకస్ అంతా మెల్ట్ అయిపోయి ఒక 3-4 టైమ్స్ స్నీజింగ్ ఫీలింగ్ వస్తదనమాట అందరికి. ఈ స్నీజ్ చేస్తున్న కొద్దీ లంగ్స్ కూడా మొత్తం క్లీన్ అయిపోతాయి. నసల్ ప్యాసేజ్ కూడా క్లీన్ అయిపోతాయి. అండ్ వన్స్ ఇన్ 10-15 డేస్ ఒకసారి వామిటింగ్ ఫీలింగ్ లాగా వస్తదనమాట. ఆ వామిట్ చేసేసినప్పుడు కొరెసివ్ యాసిడ్స్ కూడా బయటకొచ్చేస్తాయి. సో, దిస్ ఈస్ లైక్ 6 వేస్ ఆఫ్ క్లీనింగ్ ఉంటుందనమాట ఈ ఉషాపాన చికిత్స అనేది. సో, యూ సీ చాలామంది తెలీదు వాళ్ళకి. అంటే ఆ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటదని కూడా మాకు తెలీదనమాట. సో, ఈ 1 లీటర్ వార్మ్ వాటర్ తాగినప్పుడు ఈ స్టిమ్యులేషన్ వచ్చేసి బాడీ అనేది క్లీనింగ్ అవుతూ ఉంటది. ఇట్ ఈస్ సింప్లీ చెప్పాలంటే అండి మనం మార్నింగ్ ఓసారి, ఈవినింగ్ ఓసారి స్నానం చేసుకుంటాం కదా! టు కీప్ అవర్ ఎక్స్టర్నల్ బాడీ క్లీన్. ఉషా పాన చికిత్స ఈస్ ఫర్ ఇంటర్నల్ బాడీ క్లీనింగ్. యాస్ సింపుల్ యాస్ థట్. ఇక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బాడీ అంతా క్లీన్ అయిన తర్వాత 30-40 మినిట్స్ సూక్ష్మ వ్యాయామం చేసుకోవడం.
సూక్ష్మ అంటే స్మాల్ అండి. వ్యాయామ అంటే ఎక్సర్సైజ్. సో, దీన్ని మైక్రో యోగా అని కూడా ఇంగ్లీష్‌లో అంటారనమాట. సో, మన బాడీలో ఉన్నటువంటి ఈవెన్ మైన్యూట్ మసిల్స్ కూడా నార్మల్‌గా మసిల్స్ అంటే ఓ 600, 600 కండరాలు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇన్ అవర్ బాడీ దేర్ ఆర్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్మూత్ మసిల్స్ ఉంటాయన్నమాట. మన ఇంటెస్టినల్ సిస్టమ్‌లో, ఆర్గన్స్‌లో, ఆర్టరీస్, వెయిన్స్‌లో ఇదంతా. ఈ స్మూత్ మసిల్స్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ చేసే కెపాసిటీ ఓన్లీ సూక్ష్మ వ్యాయామ ప్రాక్టీస్‌కే ఉంటుంది. ఎందుకంటే చాలా చాలా సింపుల్ ప్రాక్టీసెస్ బట్ వెరీ ఎఫెక్టివ్ ప్రాక్టీస్. ఇందులో ఇలా ఇలా చిన్న చిన్న మూవ్‌మెంట్స్ కూడా అన్నీ కవర్ అవుతూ ఉంటాయన్నమాట. ఆల్ అవర్ జాయింట్స్ విల్ బి ఫ్లెక్సిబుల్. ఆల్ అవర్ మసిల్స్, లిగమెంట్స్, టెండన్స్ will be flexible, organs functioning will improve. It has got a great science. సో మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా యూ సజెస్ట్ టు హ్యావ్ వాటర్. To have వాటర్ water, to తాగమని. clean the body first. ఇప్పుడు మన బాడీ లోపల డెబ్రిస్ పెట్టుకొని చాలామంది యోగా ప్రాక్టీసెస్ కూడా ఎలా అంటే వాళ్ళకి ఎటువంటి ప్రెషర్ రాలేదు, ఫీల్ రాలేదని చెప్పేసి దే క్యారీ ద మోషన్ అండ్ దే డూ యోగా ప్రాక్టీసెస్, దే డూ కపాల్భాతి, దే డూ ప్రాణాయామస్ అండ్ ఆల్ దిస్ అనమాట. వెన్ యూ ఆర్ క్యారింగ్ ఆల్ ద వేస్ట్ అండ్ టాక్సిక్ బిల్డప్ ఇన్సైడ్ అండ్ యూ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ ప్రాక్టీసెస్, అది రాంగ్ వేలో మీకు బెనిఫిట్స్ ఇస్తాయి. పాజిటివ్ బెనిఫిట్స్ రావు, నెగెటివ్ బెనిఫిట్స్ వస్తాయి. అండ్ దిస్ ఈజ్ అ రీజన్ అనమాట. ఇట్లాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోక కొంతమంది యోగా ప్రాక్టీస్ చేసి కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళకి డిజైర్డ్ రిజల్ట్ రాలేదని చెప్పేసి యోగా నాకేం పెద్ద హెల్ప్ చేయలేదు అన్న దానిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో దీస్ ఆర్ లైక్ వెరీ వెరీ బేసిక్ థింగ్స్, వెరీ వెరీ అండర్స్టాండింగ్. ఎట్లా అంటే మనం టెంపుల్కి వెళ్తున్నాము అంటే స్నానం చేసుకొని వెళ్తాం. దిస్ ఇస్ అ బేసిక్ ప్రోటోకాల్ కదా. Ushapana Chikitsa is like a basic this thing to clean the entire body. Then go for asanas, pranayamas, meditation, whatever you want. బట్ ఇది ఒక్కటి చేయకుండా నేను అన్ని చేస్తానంటే మాత్రం దట్స్ రాంగ్. ప్రతిరోజు కూడా దాదాపుగా కొంతమంది అట్లీస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక బాటిల్ ఆఫ్ వాటర్, మీరన్నట్టు 1 లీటర్ ఇలా ఈ ప్రాక్టీస్ ఇది చేస్తుంటారు కానీ స్పెసిఫిక్‌గా యోగా లాంటివి ఏం చెయ్యరు. ఓకే. కానీ వాటర్ మాత్రం తీసుకోవడం ఇది రెగ్యులర్‌గా మనకిప్పుడు ప్రాక్టీస్ అవుతోంది. యెస్. ఈ క్రమంలోనే చాలామంది సూర్య నమస్కారాలు కూడా చేస్తుంటారు. అవునండి. ఇదైతే ఖచ్చితంగా చేస్తారు. వయసుతో సంబంధం లేకుండా చేస్తారు. యెస్. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి? యాక్చువల్లీ దీనికి ఒక కాంట్రా ఇండికేషన్ చెప్పాలండి. మీరు చాలా మంచి క్వెషన్ అడిగారు. నేను కొన్ని పార్క్స్‌లలో కొన్ని దగ్గర కూడా నేను చూసాననమాట. కొంతమంది డైరెక్ట్‌గా సూర్య నమస్కారం చేస్తారనమాట. విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. ఇప్పుడు ఈ సూక్ష్మ వ్యాయామ ప్రాక్టీస్ ఏదైతే అన్నాను కదండీ, దట్ కమ్స్ అండర్ అ ట్రెడిషనల్ వార్మప్ ఎక్సర్సైజ్. దాంట్లో చేసేసరికి ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ట్విస్టింగ్స్ ఇవన్నీ చేసేసరికి బాడీ పరివిధాలుగా బెండ్ అయ్యేసి బాడీ అంతా వార్మ్ అయ్యి రెడీగా ఉంటదనమాట. దాని తరువాత చేయగలిగిన వాళ్ళు సూర్య నమస్కార్ చేయాలి. సూర్య నమస్కార్ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ ఎక్సర్సైజ్. సూర్య నమస్కార్ ఈజ్ కన్సిడర్డ్ యాస్ ట్రెడిషనల్ ఫ్యాట్ బర్నర్ ఎక్సర్సైజ్. మన యోగీస్ వాళ్ళ ఫ్యాట్స్ బర్న్ చేసుకోవడానికి, కొవ్వుని బర్న్ చేసుకోవడానికి చేసిన ప్రాక్టీస్. అండ్ ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఆఫరింగ్ సాల్యుటేషన్, నమస్కారం లాంటిదనమాట. ఈవెన్ సూర్యుడికి కూడా. సో సన్ రేస్ పడుతున్నప్పుడు ఈ ప్రాక్టీస్ చేస్తారు. ఈ సూర్య నమస్కారంలో మనకు వచ్చేసి 12 స్టెప్స్ ఉంటాయండి. ఇన్ దిస్ 12 స్టెప్స్ అవర్ 600 మసిల్స్ ఆఫ్ ది బాడీ విల్ ఎంగేజ్. ఒక 1 అవర్, 1.5 అవర్ జిమ్ చేయడం చాలా ఈజీ. బట్ కరెక్ట్‌గా ఒక 10 నిమిషాలు సూర్య నమస్కారం చాలామంది చేయలేరు. సూర్య నమస్కార్ ఈస్ దట్ ఎఫెక్టివ్. ఒక్క నిమిషం ఒక రౌండ్ అనుకోండి మీరు. ఒక 12-18 రౌండ్స్ కనుక మనం చేసుకుంటే ఇట్ ఈస్ అన్ ఓవరాల్ ప్రాక్టీస్. వన్ పర్సన్ లీడ్స్ టు కంప్లీట్ ఎగ్జాస్షన్ అనమాట. సో మన బాడీలో మనకి వచ్చేసి ఒక 11 సిస్టమ్స్ ఉంటాయి. లైక్ సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, మస్కులేటరీ సిస్టమ్ ఇట్లాగా. ఈ 11 సిస్టమ్స్ లోపల కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ తీసుకొచ్చేది సూర్య నమస్కార్. సూర్య నమస్కార్ మీద వేరియస్ యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసిందనమాట. దే టోల్డ్ ఎవ్రీ పోజ్, బ్యాక్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, అగైన్ బ్యాక్వర్డ్ బెండింగ్ అంటే స్నేక్ పోస్లో దాంట్లో ఇట్ స్ట్రెంథన్స్ యువర్ లోవర్ బ్యాక్ అని చెప్పేసి కొన్ని యూనివర్సిటీస్ చెప్పడం. అండ్ వెన్ యూఆర్ బెండింగ్ ఫార్వర్డ్ ఇట్ అలైన్స్ యువర్ హోల్ స్పైనల్ కాలమ్, 33 బోన్స్ అనే స్పైన్ అలైన్ అవుతుందని చెప్పడం. అట్లాగా వేరియస్ పేపర్స్ ఏవైతే వచ్చాయో ఎవ్రీ పేపర్ ప్రూవ్డ్ సమ్ ఆర్ అదర్ బెనిఫిట్ ఆఫ్ సూర్య నమస్కార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ఇది వచ్చేసి ఎవరు చేయాలి అంటే బేసికలీ దోస్ హు వాంట్ టు రెడ్యూస్ మోర్ ఫ్యాట్స్. ఓవర్ వెయిట్లో ఉన్న వాళ్ళు మెల్లిమెల్లిగా ఈ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అంటే ప్రోటోకాల్ పాటించాలి, ఒక హెల్త్ ప్రోటోకాల్ లాగా. ఫస్ట్ బాడీ క్లీనింగ్, దెన్ సూక్ష్మ వ్యాయామ టు వార్మ్ అప్ ద బాడీ, దెన్ సూర్య నమస్కార్. ఇఫ్ యూ గో టు డైరెక్ట్లీ సూర్య నమస్కార్ ఇట్ అఫెక్ట్స్ యువర్ జాయింట్స్. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి కనెక్టివ్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో, లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో, టిష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి టైట్గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా సూర్య నమస్కారం వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు వేర్ అండ్ టేర్ అనమాట. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్స్ అండ్ ఆల్ అదర్ ప్రాబ్లమ్స్. ప్రాపర్ వే ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఆ ప్రొసీజర్ మనం ఫాలో అవుతే వన్ కెన్ మెయింటైన్ గుడ్ హెల్త్. అదర్వైజ్ ఇది మంచిది అని చెప్పేసి డైరెక్ట్గా దానిలో జంప్ ఇన్ అయినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి.
షణ్ముఖ్ గారు సాధారణంగా ఇప్పుడు చాలామంది అంటే సిటీస్ కావచ్చు, ఊర్లలో కావచ్చు, మనం చూసుకుంటే 50, 60 ఈ ఏజ్ లిమిట్ ఉన్నవాళ్ళు అవునండి. అంటే యోగా మీరన్నట్టు ఆ ప్రాక్టీసెస్ ఏవి లేకుండా డైరెక్ట్‌గా సూర్య నమస్కారాలు చేస్తుంటారు. అవును. అండ్ ఖచ్చితంగా వాళ్ళలో ఒక 60, 70% మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళే ఉంటారు. అంటే అవునండి. మోకాల్లో ఇంజెక్షన్స్ తీసుకోవడము ఇవన్నీ కూడా దాదాపుగా ఉంటాయి. సో, బహుశా అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్, ఈ పెయిన్స్ అన్నీ కూడా అలా డైరెక్ట్ సూర్య నమస్కారం చేయడం ద్వారా వచ్చి ఉండొచ్చా? దానివల్లే వచ్చిందని మనం చెప్పలేమండి. బికాజ్ కమింగ్ టు నీ పెయిన్స్ అదంతా అనడం అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వన్స్ రొటీన్ అనమాట. మార్నింగ్ నుంచి పడుకునేంత వరకు వన్ పర్సన్ చేసే రొటీన్ మీద ఆధారపడి ఉంటది. బికాజ్ ఈరోజు మనం తీసుకునే ఫుడ్స్ మొత్తం అదెలా అయిపోయినాయంటే ఇట్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లమేషన్ ఇన్‌సైడ్ ద బాడీ. ద లార్జెస్ట్ జాయింట్ ఆఫ్ ది బాడీ అనమాట నీస్ వచ్చేసి. సో, దీనివల్ల వచ్చింది అని మనం చెప్పలేం గానియండి. బట్ వార్మప్ లేకుండా, ప్రాపర్ వార్మప్ లేకుండా ఈ సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు ఏమవుతదంటే నీస్ కింద టచ్ చేస్తాం. అశ్వసంచాలాసన అని ఒక పోజ్ ఉంటుందనమాట. ఈ రైట్ నీ టచ్ చేసేసి ఇలా బెండ్ అవుతాం వెనక్కి. బెండ్ అయినప్పుడు టోటల్ బాడీ వెయిట్ వచ్చేసి ఈ నీ మీద ప్రెషర్ పడుతూ ఉంటుందనమాట. సో, అలా పోగా పోగా ఆ ప్రెషర్ పడి పడి నీ పెయిన్స్ వచ్చేవాళ్ళు కొద్దిమందుంటారు. చాలా తక్కువ శాతం. బట్ ప్రాపర్ వార్మప్ చేసుకున్న తర్వాత సూర్య నమస్కార్స్ చేసుకుంటే మాత్రం ఇట్ విల్ గివ్ యూ 100% రిజల్ట్. అండ్ మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఈ సూక్ష్మ వ్యాయామం అనే ప్రాక్టీస్ ఏదైతుందో ఒక 6 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వాళ్ళ వరకి హ్యాపీగా చేసుకోవచ్చనమాట. ఈ సీక్వెన్స్ మొత్తం కింద కూర్చొని చేసుకునే సీక్వెన్స్. అట్‌లీస్ట్ సూర్య నమస్కార్‌కొచ్చేసరికి ఎలా ఉంటుందంటే, కొద్దిమంది థెరపీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకూడదనమాట. అండ్ వాళ్ళకున్నాయని కూడా తెలీదు. అంటే కొద్దిమందికి వర్టికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. వాళ్ళు చేస్తారు ఏదో మత్తొచ్చిన కొద్దిమంది పడిపోతారు. అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్ పోసెస్ చేస్తున్నప్పుడు ఐస్ క్లోజ్ చేసి ఇలా బెండ్ అవుతారనమాట. ఇలా హెడ్ రేజ్ చేయగానే ఇక్కడ మోటార్ నర్వ్స్ కంప్రెస్ అయిపోయి కొద్దిమందికి వాళ్ళు నించున్నదాన్ని కూడా మర్చిపోయి కింద పడిపోతూ ఉంటారు. ఇట్లా సూర్య నమస్కారంలో పడిపోయిన వాళ్ళని చాలామంది చూసినాను కింద. సో, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేసుకుంటే ఇట్ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్. ఈ రోజుల్లో చాలామంది మాకసలకి టైం లేదు. మేము అంతసేపు కేటాయించలేము ఓకే అండి. అని జెప్పేసి అంటుంటారు. అంటే వాళ్ళు ఫోను మీద ఆధారపడి రీల్స్ చూసుకోవడము, శవాసనం అంటే రెస్ట్ తీసుకోవడం ఇవంతా కూడా చాలా క్వైట్ కామన్. ట్రూ. సో, ట్రూ. అలాంటి వాళ్ళకి సాధారణంగా యోగా అసలకి మన హెల్త్‌కి ఏ రకంగా ఇది బెనిఫిట్ అవుతుంది? అండ్ ఈ రోజుల్లో మనకెందుకు అంత అవసరం యోగా? సో, హియర్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్ అండి. మా గురువుగారు ఎప్పుడు చెప్పారనమాట. మన లైఫ్ లాంగ్ పార్ట్నర్ మన ఓన్ బాడీ అనమాట. నార్మల్‌గా ఎవరైనా పీపుల్‌ని అడిగితే హూ ఈజ్ యువర్ లైఫ్ లాంగ్ పార్ట్నర్ అంటే హస్బెండ్ వైఫ్‌ని చెప్పడం, వైఫ్ హస్బెండ్ పేరు చెప్పడం ఉంటది కదా! బట్ అవర్ లైఫ్ లాంగ్ పార్ట్నర్ ఈస్ అవర్ ఓన్ బాడీ. సో, మీ బాడీ మీద ఒక 30-40 మినిట్స్ మీరు లేకపోతున్నారు అంటే మాత్రం వాట్ ఐ బిలీవ్ ఈస్ దే ఆర్ నాట్ రియల్లీ రెస్పెక్టింగ్ దేర్ ఓన్ బాడీ. మనం కొద్దిమంది నేను చూసిన వాళ్ళలో ఓ 10 అవర్స్ పడుకునే వాళ్ళున్నారు. ఎప్పుడో లేట్‌గా లేసేవాళ్ళున్నారు. అన్నిటికి టైం ఉంటుంది. తినడానికి టైం ఉంటది. వర్క్‌కి టైం ఉంటది. అన్నిటికి టైం ఉంటది. బట్ ఎక్సర్‌సైజ్‌కి టైం ఉండదు అంటే మాత్రం వి ఆర్ నాట్ గివింగ్ రియల్లీ ప్రయారిటీ టు అవర్ ఓన్ లైఫ్ లాంగ్ పార్ట్నర్. అండ్ వెన్ వి డోంట్ గివ్ ప్రయారిటీ టు అవర్ ఓన్ లైఫ్ లాంగ్ పార్ట్నర్ మన బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రెషర్ ఎక్కువ పడడం గానియండి, ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువైపోవడం, టాక్సిన్స్ బిల్డప్ ఎక్కువైపోవడం. ఇలా ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం రియలైజ్ అవుతాం. బట్ ఆ రియలైజేషన్ అయ్యే టైంకి మన లైఫ్ లాంగ్ పార్ట్‌నర్ మనకు సపోర్ట్ చేయలేదు అంటే మాత్రం ఈదర్ వి డ్రాప్ ఇంటూ డిసీజ్ ఆర్ ఎల్స్ ప్రాబ్లమ్స్, అదర్ ఇష్యూస్. ఎందుకంటే రీసెంట్‌లీ అట్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఐ హావ్ గివెన్ ఎ లెక్చర్. అందులో ఒక స్లైడ్ ఏసి నేను మొత్తం చూయించడం జరిగిందనమాట. వి ఆర్ ఇన్ ఎ వెరీ వెరీ డేంజరస్ ఎరా దట్ ఒకప్పుడు హార్ట్ అటాక్స్ అంటే ఏదో 70s వాళ్ళకి, 80s వాళ్ళకి వస్తుండే అని చెప్పేసి అన్నాం. అదొచ్చేసి 40, 50s వాళ్ళకి వస్తుందని నిమ్మ. నౌ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, హార్ట్ అటాక్స్ ఆర్ కమింగ్ టు ద పీపుల్ ఆల్సో, చిల్డ్రన్ ఆల్సో. ఒక 6th క్లాస్ అమ్మాయి చనిపోయింది. 10th క్లాస్ అబ్బాయి చనిపోయాడు. ఇవన్నీ నేను ఒక 10 ఆర్టికల్స్ పేపర్‌లోంచి కటింగ్స్ తీసుకొని ఇవన్నీ చూపియడం జరిగిందనమాట. నౌ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 3 మేజర్ కిల్లర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ అండ్ క్యాన్సర్స్. నేను మొన్న రీసెంట్‌లీ బసవతారకం హాస్పిటల్‌లో గూడా నాకు తెలవడం జరిగింది. 7 ఆర్ 8 ఇయర్స్ బాబుకి కొలన్ క్యాన్సర్ రావడం జరిగింది. అండ్ హి వాస్ బ్రాట్ టు సమ్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్. హి వాస్ గివెన్ 1 డే పోలీస్ ఆఫీసర్ ట్రీట్మెంట్ అన్నమాట. ఆ! అట్లా. సో, యూ సీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ హండ్రెడ్స్ ఆఫ్ డిజార్డర్స్ అండ్ డిసీజెస్ ఆర్ రెడీ టు అటాక్ యూ. ఇఫ్ యూ డోంట్ ఫాలో దిస్ ఏన్షియంట్ యోగిక్ రొటీన్ ప్రాక్టీసెస్ లైక్ సింపుల్ ఉషాపాన చికిత్స అనేది 1 లీటర్ వాటర్ బాడీ క్లీన్ చేసుకోవడం, ఓ 30-40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం,
ఓ 10 to 15 మినిట్స్ ప్రాణాయామాస్ చేసుకోవడం టు బ్రింగ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ హీట్ అండ్ కోల్డ్ అండ్ ఫర్ ఆల్ అదర్ బెనిఫిట్స్ అండ్ ఆల్ దిస్. ఈ సింపుల్ ప్రాక్టీసెస్కి ఒక 1 అవర్ ఆల్ టుగెదర్ అంటున్నాను నేను, ఒక 1 అవర్ మనకి మనం కేటాయించుకోలేకపోతే ఫర్ షూర్ వన్ హ్యాస్ టు బి రెడీ ఫర్ ఫేసింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్. దట్స్ ఫర్ షూర్. ప్రాణాయామస్ అంటే ప్రాణాయామాస్ అంటే ఇప్పుడు మనకి అష్టాంగ యోగా అని చెప్పేసి ఉంటుందండి మనకి యోగాలో. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అండ్ సమాధి. దీస్ ఆర్ లైక్ 8 స్టెప్స్ అనమాట. ఎట్లా అంటే మనం ఫస్ట్ క్లాస్ తర్వాత సెకండ్ క్లాస్, దాని తర్వాత థర్డ్ క్లాస్, దాని తర్వాత ఫోర్త్ క్లాస్ అన్నట్టు. ఫస్ట్ ఉషాపాన చికిత్స టు క్లీన్ ద బాడీ, దెన్ వార్మింగ్ అప్ సూక్ష్మయామ, దెన్ చేసుకునే వాళ్ళు సూర్య నమస్కారం చేసుకోవచ్చు. ఈ ఆసన స్టేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అష్టాంగ నమస్కారంలో యమ, నియమ, ఆసన, థర్డ్ స్టెప్ ఈజ్ ఆసన టు గెట్ కంట్రోల్ ఓవర్ యువర్ బాడీ ఫస్ట్, దెన్ ప్రాణాయామ టు గెట్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్. సో ఈ ప్రాణాయామాస్లో 2 ఇంపార్టెంట్ ప్రాణాయామాస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇస్ కాల్డ్ కపాలభాతి ప్రాణాయామ అంటామండి. ఈ కపాలభాతి ప్రాణాయామంలో యాక్టివ్ ఎగ్జలేషన్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్హలేషన్ ఉంటుందన్నమాట. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఆల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అబ్డామినల్ ఆర్గన్స్, ఇక్కడ సక్షన్స్ వస్తూ ఉంటాయి అబ్డామినల్ రీజన్లో, ఆల్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ విల్ ఇంప్రూవ్. కపాల్ అంటేనేమో హెడ్ అండి, భాతి అంటేనేమో షైనింగ్. సో ఎప్పుడైతే మనం ఎగ్జలేషన్స్ ఫాస్ట్గా రిలీజ్ చేస్తూ ఉంటామో ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ దిస్ వాల్కనిక్ ఇరప్షన్స్ ఉడుకుతూ వచ్చినట్టు ఉంటుంది. ఉంటాయి అన్నమాట. ఉడుకుతూ ఇట్ ఉంటుంది. స్టిమ్యులేట్స్ ఆల్ యువర్ హెడ్ రీజన్ అనమాట. హెడ్లో ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ మసాజ్ టు యువర్ బ్రెయిన్. సో బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఏ మసల్, హార్ట్ ఈజ్ ఆల్సో ఏ మసల్. సో మన బాడీలో ఉన్నటువంటి ఆల్ ఆర్గన్స్ ఆర్ నథింగ్ బట్ మసిల్స్. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ జంక్ ఫుడ్ ఎరా ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎరా ఒకటి, ఇదంతా ఉండడంలో మన బ్రెయిన్ అనే మసిల్ కూడా హార్డ్ అయిపోతుంది, లోపల స్టిఫ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ వీఆర్ గెటింగ్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ అండ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్. మా తాతగారికి ఎప్పుడో 70స్లో మతిమరుపు రోగం లాగా వచ్చింది. అంటే మాకు అప్పటికి తెలియదు కూడా ఆల్జైమర్స్ అంత ఉంది అని చెప్పేసి. దాని ప్రొనౌన్సియేషన్ కూడా చాలామంది లేదు ఒక 20 years బ్యాక్. నౌ ఆల్జైమర్స్ హెస్ బికమ్ అ కామన్ వర్డ్ దీస్ డేస్. సో ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ వెరీ ఎర్లీ టు అస్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇమ్మొబిలిటీ. మనం యాక్టివిటీ తక్కువ అవుతున్నా కొద్దీ ఆల్ దిస్ డిజార్డర్స్ విల్ కమ్ అండి, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో కమింగ్ టు ప్రాణాయామ, సెకండ్ ప్రాణాయామ అనులోమ్ విలోమ్ ప్రాణాయామ అని చెప్పేసి ఉంటుందండి. అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. సో ఈ ప్రాణాయామం ఏం చేస్తుందంటే ఇట్ బ్రింగ్స్ బ్యాలెన్స్ బిట్వీన్ హీట్ అండ్ కోల్డ్ ఇన్ యువర్ బాడీ. ఈ రైట్ నాస్లో వచ్చేసి సూర్యనాడి అంటాం మనం, లెఫ్ట్ నాస్లో వచ్చేసి చంద్రనాడి. సో ఎప్పుడైతే మన బాడీ టెంపరేచర్ బయట బాగా వేడిగా ఉంటుందో మన బాడీని కూల్ చేసుకోవడానికి లెఫ్ట్ నాస్ల్ బాగా వర్క్ చేస్తుంది అనమాట, టు కూల్ ద బాడీ. సో అంత గొప్ప సైన్స్ మన బాడీలో చూడండి. ఎప్పుడైతే బయట ఎండ బాగా కొడుతుంటుందో లెఫ్ట్ నాస్ల్ బాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే వర్షం లాంటిది ఉంది, బాగా చలి లాంటిది ఉంది, సో ఆన్ అండ్ ఆఫ్గా వచ్చేసి మన రైట్ నాస్ల్ బాగా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట బాడీలో, టు ప్రొడ్యూస్ ద హీట్ ఇన్సైడ్ ద బాడీ. బట్ న్యాచురల్గా కొద్దిమందికి ఏమవుతుంది అంటే ఈ వాత, పిత్త, కఫ అని చెప్పేసి 3 types ఆఫ్ బాడీస్ ఉంటాయండి మనకి. ఇందులో హీటీ నేచర్ బాడీ రైట్ నాస్లో ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్లో ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ రావడం, పైల్స్ రిలేటెడ్ ఇష్యూస్, బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఎవరైతే లెఫ్ట్ నాస్ల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారో అంటే కోల్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట వాడి బాడీ, వాళ్ళకి మెటబాలిక్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ మెటబాలిజం తక్కువ ఉంటుంది, వాళ్ళు తినేది తక్కువ అయినా కూడా అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవ్వడం బాగా ఉంటుంది. సో వాళ్ళు బాగా చబ్బీ అయిపోతూ ఉంటారు, ఇన్ఫెక్షన్స్కి బాగా ప్రోన్ అవుతూ ఉంటారు. ఎట్లా అంటే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి, సైనసైటిస్, ఆస్తమా, ఆల్ దిస్ ప్రాబ్లమ్స్. సో ఈ లెఫ్ట్ నాస్ల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న కష్టమే, రైట్ నాస్ల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న కష్టమే. సో ఈ అనులోమ్ విలోమ్ అనే ప్రాణాయామ చేసినప్పుడు హీట్ అండ్ కోల్డ్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు వీఆర్ ఇన్ పర్ఫెక్ట్ ఆప్టిమమ్ హెల్త్. ద బెనిఫిట్ ఆఫ్ దిస్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. కూర్చున్న దగ్గర 5 నుంచి 10 నిమిషాలు కనుక ఈ ప్రాణాయామ చేసుకుంటే హీట్ అండ్ కోల్డ్ బ్యాలెన్స్ మన బాడీలో ఉన్నప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ డిజార్డర్స్ రాకుండా ఉంటాయి. వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రాణాయామ. మసాజ్ అని ఒక పదం వాడారు. సాధారణంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మసాజెస్ అంటే హెడ్ మసాజ్ కావచ్చు, బాడీ మసాజ్ కావచ్చు, ఇవన్నీ అవునండి. ఎక్కువగా ఇది చేస్తారు. ఎస్. యాక్చువల్‌గా యోగాకి సంబంధించి ఎంతవరకు నో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఓన్లీ. యాక్చువల్లీ మసాజ్ అన్న దగ్గర మన దగ్గర ఒక టాబు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వన్స్ ఇన్ 10 days ఆర్ 15 days టోటల్ బాడీ మసాజ్ కనుక మనం చేయించుకుంటే చాలా మంచిది. మన కండరాలు మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కనెక్టెడ్ లిగమెంట్స్, టెండన్స్కి రిలాక్సేషన్ దొరుకుతుంది. ఈ కోఆర్డినేషన్ కొద్దిమందికి నాట్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట, మసిల్ ఓవర్లాప్ కూడా అయిపోయి స్లైట్గా పట్టేయడాలు అవన్నీ ఉంటాయి అన్నమాట.
సో వన్స్ ఇన్ 15 డేస్ ఈ కేరళ ఆయుర్వేదిక్ మసాజెస్ ఉంటాయి. చాలా ఉన్నాయి. అవి చేసుకుంటే మాత్రం వన్స్ ఇన్ 15 డేస్ చాలా చాలా మంచిది. బట్ మార్నింగ్ మనం చేసే స్నానం, ఈవినింగ్ మనం చేసే స్నానం కూడా కైండ్ ఆఫ్ మైల్డర్ మసాజే అది. మనం సబ్బు పెట్టుకొని రాసుకుంటాము, ఆరల్స్ అంతా చేసుకుంటాము. ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ మసాజ్. బట్ దాని ఎఫెక్ట్ ఓన్లీ 5-10%. బట్ అ ప్రాపర్ మసాజ్ ఇఫ్ యూ గో వన్స్ ఇన్ 10 డేస్ ఆర్ 15 డేస్ వెరీ వెరీ గుడ్. చాలా చాలా మంచిది. మసాజ్ అన్న దాని మీద అదర్ కంట్రీస్ టూరిజం కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కంట్రీస్, స్మాల్ కంట్రీస్. సో యోగాలో కూడా దీనికి స్పెసిఫిక్గా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆయుర్వేద యాక్చువల్లీ. యోగా, ఆయుర్వేద దీస్ ఆల్ ఆర్ లైక్ సిమిలరే కదండి. మనకి సాధారణంగా అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఒక టాపిక్ అంటే ఆ టాపిక్కి సంబంధించి కొంతవరకే అవగాహన ఉంటుంది అండ్ వీఆర్ నాట్ మచ్ ఇంటూ దాట్. Yeah. సో ఆ రకంగా కొన్ని సార్లు మిస్టేక్స్ చేస్తుంటాం. సో నేను అది యోగాకి సంబంధించి దీనిలో మసాజ్ అనేది ఉంటుందా లేదా అని. యోగా ఆల్ దీస్ ఆర్ లైక్ ఇప్పుడు మన బాడీలో అంతా వీఆర్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ కదా, ఐస్, నోస్ ఇదంతా. సో టు మెయింటైన్ గుడ్ హెల్త్ ఆల్సో ఇట్స్ లైక్ ఆయుర్వేద ఆల్సో బిట్ నీడెడ్, యోగా ఆల్సో బిట్ నీడెడ్, యునాని ఆల్సో బిట్ నీడెడ్ అండ్ ఆల్ దిస్. వీటన్నిటి మీద అవగాహన ఉండడం చాలా చాలా మంచిది. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఉషాపాన చికిత్స అనేది కూడా ఒక ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. టు క్లీన్ ద హోల్ బాడీ అన్న ప్రొసీజర్ మొత్తం ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అన్ ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ విచ్ హ్యాస్ బీన్ కమింగ్ ఫ్రమ్ 5,000 years. 5,000 years నుంచి యోగా అనేది ఎలా ఒక పరంపరలాగా వస్తుందో ద సేమ్ ఉషాపాన చికిత్స అన్నదానికి కూడా 5,000 హిస్టరీ ఉంది. 5,000 years హిస్టరీ. ఉష అంటే మనం ఉషోదయం అంటాం కదండి. అవును. ఉష అంటే మార్నింగ్. చాలా మందికి పొద్దున్న లేవగానే వాటర్ కంటే కూడా కాఫీ అనేది చాలా అదొక అడిక్షన్ అనేది ఉంటుంది అవునండి. కదా. సో ఈజ్ ఇట్ నెసెసరీ అంటే అది చాలా మంచి అలవాట ఏంటి అసలు? అది చాలా డేంజరస్ అలవాటు అండి నా ఉద్దేశంలో. ఎందుకు అంటే మనం నార్మల్గా పడుకొని లేచినప్పుడు ఒక 7-8 అవర్స్ పడుకొని లేచినప్పుడు మన బాడీ అంతా డీహైడ్రేటెడ్ స్టేట్లో ఉంటుంది. అందుకే మనకి ఈ మ్యూకస్ ఇదంతా కూడా లోపల థిక్ అయిపోయేసి బ్రీతింగ్ అంటే మనం మెలకువ రాగానే మన రిఫ్లెక్స్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇక స్టార్ట్ అయిపోతుంది చాలామందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇదంతా. అంత డీహైడ్రేటెడ్ స్టేట్లో ఉన్న బాడీ మీద వెన్ వీఆర్ డ్రింకింగ్ కాఫీ అగైన్ ఇట్ మోర్ డీహైడ్రేట్స్ యువర్ బాడీ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ రెగ్యులర్గా ఇట్లా మీరు చెప్పినట్టు కాఫీ తాగే అలవాట్లు ఎవరికి అవుతుంటే వాళ్ళకి ఇదర్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి బాడీలో. అండ్ ఇలా వెస్ట్రన్ కంట్రీస్లో లీటర్స్ ఆఫ్ కాఫీ తాగే వాళ్ళకి మన గాల్ బ్లాడర్ కూడా చాలా మటుకు తీసేస్తున్నారు, మన టాన్సిల్ స్టోన్స్ ఎక్కువ వస్తాయి ఇట్లా అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అండి. సో మార్నింగ్ లేవగానే కాఫీ అనేది మాత్రం ప్రిఫరబుల్లీ నో. బట్ అదే నేను చెప్పినట్టు ఒక 1/2 లీటర్ టు 1 లీటర్ కనుక వామ్ వాటర్ తాగితే ఫస్ట్ ఇట్ హైడ్రేట్స్ యువర్ 100 ట్రిలియన్ సెల్స్ ఇన్ యువర్ బాడీ. ఫస్ట్ అవి రిపేర్ అండ్ రిజువనేట్ అవ్వడానికి మనం ఛాన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది కాకుండా రెగ్యులర్ కాఫీతోనే ఫిల్అప్ చేస్తున్నాం మనం ఫస్ట్ మార్నింగ్స్ అంటే మాత్రం వెరీ డేంజరస్. ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి మనకి అబ్జార్బబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే మార్నింగ్ ఫుడ్ ఏది తిన్నా కూడా ఈజీగా అబ్జార్బ్ అయిపోయిద్ది, ఎనర్జీ లెవెల్స్ ఫాస్ట్గా ఉంటుంది అంతనమాట. సో ఆ సెన్స్లో మన యోగీస్ ఎస్పెషల్లీ వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఆయిల్ తాగేవాళ్ళు. ఈవెన్ శ్రీకృష్ణ దేవరాయలది కూడా నేను ఒక వీడియో చూడడం జరిగింది. ఈవెన్ హీ యూస్ టు డ్రింక్ సెస్మే ఆయిల్ అనమాట. నేను గత 15 yearsగా బ్రేక్ఫాస్ట్ చేసింది ఎప్పుడు లేదండి. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ క్యాలరీస్ నేను ఆయిల్ రూపంలో తీసుకుంటా. ఎగ్జాంపుల్ మీరు ఒక 4 ఇడ్లీస్, చట్నీ, సాంబార్ తీసుకున్నారనుకోండి, దట్ కమ్స్ టు 400-500 క్యాలరీస్. అంటే ఒక ఇడ్లీ 50 క్యాలరీస్ అనుకోండి, సమ్ సాంబార్, చట్నీ ఆల్ టుగెదర్ 500 క్యాలరీస్. నేను 30-40 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను డ్యూరింగ్ సమ్మర్స్. ఈ చలికాలం అనుకున్నప్పుడు నేను నువ్వుల నూనె తీసుకుంటాను టు మేక్ మై బాడీ విత్ వార్మర్. నేను ఆయిల్ ఎనర్జీ మీదే నేను అంటిల్ 12-1 వరకు ఉంటాను. నాకేమన్నా ఆకలి అయింది అన్న ఫీలింగ్ వస్తే నా క్లాసెస్ అయిపోయేసరికి ఇట్లా 10-11-12 మధ్యలో ఐ విల్ హ్యావ్ సమ్ జ్యూస్ లైక్ క్యారెట్ జ్యూస్ ఆర్ బీట్రూట్ జ్యూస్ ఆర్ లైక్ యాష్గార్డ్ జ్యూస్ ఇట్లాంటివి అనమాట. సో బేసికలీ నేను ఏం చేస్తున్నాను అంటే మంచి వైటమిన్స్, మినరల్స్ ఇస్తున్నాను బాడీకి, మంచి స్ట్రెంగ్తియర్గా ఉంటుంది బాడీ. అండ్ మార్నింగ్ వచ్చేసి మంచి క్వాలిటీ ఫ్యాట్ ఇస్తున్నాను నేను. మీరు తీసుకున్న సేమ్ క్యాలరీస్ 400-500, నేను తీసుకునేది సేమ్ క్యాలరీస్ 400-500 క్యాలరీస్. బట్ నాకు ఎటువంటి నేను ప్యాన్క్రియాస్ని డిస్టర్బ్ చేయకుండా నా ఎనర్జీ మొత్తం ఈ ఫ్యాట్ రూపంలో లివర్కి వెళ్ళిపోయేసి ఇట్ ఈస్ గివింగ్ మీ కాన్స్టెంట్ ఎనర్జీ. సో దట్ నాకు డయాబెటీస్ రమ్మన్నా కూడా రాదు. ఎందుకంటే ఐఎమ్ గివింగ్ మచ్ రిలాక్సేషన్ టు మై ప్యాన్క్రియాస్. మీరు ఏమాత్రం కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఏది వేసినా కూడా కాన్స్టెంట్లీ యూఆర్ వేకింగ్ అప్ యువర్ ప్యాన్క్రియాస్. దట్ ఈస్ లీడింగ్ టు మోర్ డయాబెటీస్ అండ్ ఆల్ దిస్ దీస్ డేస్.
ఒకప్పుడు 2 పూటలు తినేవాళ్ళండి. డయాబెటీస్ అన్న కాన్సెప్టే లేదు. ఈ రోజుల్లో 5, 6 పూటలు తింటున్నాం. డయాబెటీస్ అనేది వస్తుంది. అండ్ వాట్ ఆల్ డైట్స్ యూ డూ, వాట్ ఆల్ థింగ్స్ యూ డూ, ఇఫ్ యూ ఆర్ ఈటింగ్ ఆఫెన్, ఇఫ్ యూ ఆర్ ఈటింగ్ మోర్ టైమ్స్, డయాబెటీస్ ఈజ్ మస్ట్. ఇదర్ మీకు యుటిలైజ్ అయ్యే ఏదైతే ఉంటుందో ఇన్సులిన్, అది తక్కువ రేషియోలో ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఈ రోజు తీసుకునే జంక్ ఫుడ్‌కి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టైప్ 2 డయాబెటీస్ అంటారు. అది ప్రొడ్యూస్ చేసినా కూడా ఇన్సులిన్ మన పాన్‌క్రియాస్ అది రెసిస్టెన్స్‌కి లీడ్ అవుతదనమాట. మన బాడీ సెల్స్ నేను యుటిలైజ్ చేయను పో అని చెప్పేసి అంటది. ఇప్పుడు సాధారణంగా అంటే యోగాలో భాగంగానే ఇది యోగాలో భాగమా? కాదా? అనేది మీరు చెప్పాలి. మనం సిటీలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ టిఫిన్ కల్చర్ ఉంది. అవునండి. పల్లెటూర్లలో చూసుకుంటే గంజి, గంజన్నం, సద్దన్నం ఇవే అవును. ఉన్నాయి. సో, ఈ ఫుడ్ హ్యాబిట్ ఏదైతే ఉంటుందో ఎర్లీగా కొంతమంది చాలా ఎర్లీగా 8కి లోపే తింటారు. 8 అవును. దాటి తింటారు. వీటిని బట్టి కూడా హెల్త్ కాన్స్టెంట్‌గా ఉండడము, లేదంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, బ్యాలెన్స్‌గా ఉండడం ఇదేమైనా అసలు సంబంధం ఉందా దీనికేమి? మీరు మీరన్నట్టుగా విలేజ్‌లో వాళ్ళు మార్నింగ్ ఫుడ్ తీసుకున్నా గూడా వాళ్ళు ఫిజికల్ వర్క్ చేయడానికి ఎళ్తారనమాట. పొలం పనులు చేసుకోవడానికి వాళ్ళకి ఎనర్జీ కావాలి గాబట్టి వాళ్ళు చాలా మటుకు తీసుకుంటారు. బట్ కమింగ్ టు మన సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఉన్నవాళ్ళు ఏమన్నా మంచి ఫ్రూట్స్ తీసుకోవడం, ఆర్ ఎల్స్ ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి బదులు మళ్ళీ సింపుల్ కార్బోహైడ్రేట్ బదులు ఇడ్లీ, దోస, వడ మీరు ఏది తీసుకున్నా గూడా ఆల్ దట్ కమ్స్ అండర్ మళ్ళీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండి. సో, అది కాకుండా మంచి ఫ్రూట్స్ కానీ, ఆర్ ఎల్స్ ఈ ఆయిల్ దాని మీద గానీ, ఆర్ ఎల్స్ మీరు ఒక 1 గ్లాస్ ఆర్ 2 గ్లాస్ ఆఫ్ బీట్రూట్ యాష్‌గార్డ్ జ్యూస్ తీసుకున్నాడో 3, 4 అవర్స్ వరకు మనకి ఆకలనేది ఉండదనమాట. ఇలాంటి వీటి మీద ఉంటే ఏమవుతుందంటే, నిన్న రాత్రి ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో మన బాడీలో, అది బర్న్ అవుతూ ఉంటదనమాట. అది మన వెయిన్స్‌లో ట్రావెల్ అవుతూ ఉంటాయి ఆ న్యూట్రియంట్స్. మన లివర్‌లో వచ్చేసి గ్లైకోజన్ రూపంలో ఉండిపోతది. సో, ఆకలి అనేది జస్ట్ అదొక ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ రాగానే మన బాడీని మనం ఈ కార్బోహైడ్రేట్స్‌తోని ఫిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో, ఆ ఆకలి అనే దాన్ని మనం దాన్ని తీర్చుకోవడానికి మంచి వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కింద ఈ ఫ్రూట్స్, కొన్ని సీడ్స్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు మనం. ఆర్ ఎల్స్ మనం సెసమే మిల్క్ తీసుకోవచ్చు. ఒక 4, 5 స్పూన్స్ రాత్రి నానబెట్టేసి, పొద్దున సెసమే మిల్క్ తీసుకోవచ్చు. ఆర్ పీనట్ మిల్క్ తీసుకోవచ్చు. ఇట్లాంటి హెల్తీ థింగ్స్ తీసుకున్నామంటే మనం హెల్తీగా ఉంటామండి. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్, లంచ్‌లో మళ్ళీ రైస్, వీట్ ఇవన్నీ. మళ్ళీ స్నాకింగు, మళ్ళీ ఇది జేస్తే ఇట్ ఆల్ కమ్స్ అండర్ ఎక్సెస్ బర్డెన్ టు ద హోల్ ఎలిమెంటరీ కెనాల్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అండ్ ఎలిమెంటరీ కెనాల్ మీద ప్రెషర్ పడ్డప్పుడు ఆటోమేటిక్‌గా ఇవన్నీ ఆర్గన్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మనకి యాక్టివిటీ లేకపోవడం వల్ల ఎక్సెస్‌గా ఫుడ్ ఏదైతే పోతూ ఉంటుందో అది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోయేసి వేర్ లీడింగ్ టు మెనీ ప్రాబ్లమ్స్. యాస్ ఎ కన్క్లూజన్ సింపుల్‌గా చెప్పాలంటే వన్ కెన్ బి అట్‌లీస్ట్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో ఈ టిఫిన్స్ మానేసి నా ఉద్దేశ్యం. ఈ టిఫిన్స్ మానేసి వాళ్ళు వెజిటబుల్ జ్యూసెస్ మీద ఆర్ ఎల్స్ సీడ్స్, నట్స్ మీద గనుక ఉంటే చాలా చాలా బెనిఫిట్ అండి. ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఎక్కడ చూసుకున్న మోకాలు నొప్పులని, మెడ నొప్పులని, బ్యాక్ అవును. పెయిన్ ఇష్యూస్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి వాటికి మీరు ఎట్లాంటి థెరపీలని సజెస్ట్ చేస్తారు? సింపుల్ అండి. వాళ్ళు ఇమ్మొబైల్‌గా ఉన్నారు అంటే, వాళ్ళు ఎటువంటి యాక్టివిటీ సరిగ్గా లేకపోయి ఉన్నారు అంటే మాత్రం, ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా ఉన్నారు అంటే మాత్రం, జాయింట్స్ అనేది చాలా టైట్ అయిపోతూ ఉంటాయండి. దట్ ఈస్ సింపుల్‌గా చెప్పాలంటే, ఒక బైక్‌ని రెగ్యులర్‌గా మనం డ్రైవ్ చేసిన దానికి, అదొక 15, 20 రోజులు ఒక దగ్గర పెట్టిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా! సో, అట్లాగా మన బాడీకి మనం యాక్టివిటీ ఇవ్వనప్పుడు, మన బాడీలో ఉన్నటువంటి జాయింట్స్ అన్నీ టైట్ అవ్వడం అనేది వెరీ, వెరీ కామన్. అండ్ దానికి పైగా ఈ షుగర్ డ్రింక్స్, కాఫీలు, టీలు ఇదంతా లీడ్స్ టు ఇన్‌ఫ్లమేషన్. ఒక దగ్గర మనకు ప్రెషరొచ్చింది. నీ దగ్గర ప్రెషర్ ఉండింది. ఆ ప్రెషర్ వచ్చినప్పుడు ఏమవుతది అంటే, దాన్ని రిపేర్ జేయడానికి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అక్కడ హీల్ చేయడానికి స్లైట్‌గా ఇన్‌ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేస్తది. ఆ హీలింగ్ టైమ్ గూడా మనం ఇయ్యకుండా ఎట్ ది సేమ్ టైమ్ ఇంకా కంప్రెషన్ ఎక్కువైపోయేసి, ఈ కాఫీలు, టీలు ఇవన్నీ ఎక్కువ తాగడం వల్ల, లిక్కర్ అని జెప్పేసి ఇవన్నీ తాగడం వల్ల బాడీ అంతా యాసిడిక్ అయిపోతూ ఉంటది. ఇన్‌ఫ్లమేటరీ స్టేట్‌కెళ్ళిపోతూ ఉంటదనమాట. సో, ఎక్కడ ప్రెషర్ పడినా, ఏం పడినా గూడా దాన్ని మనం హీలింగ్ టైమ్ గూడా మనం ఇయ్యట్ల. అసలు మనం ఇప్పుడు చూడండి పూర్వము వాళ్ళు గొడ్డులాగా కష్టపడేసి ఒక 5, 6 గంటలు సాయంత్రం వచ్చేసి హాయిగా వాళ్ళు కొంచెం భోజనం చేసేసి పడుకున్నారు అంటే మాత్రం మళ్ళీ మార్నింగ్ కల్లా ఫ్రెష్ అయితారనమాట. పెయిన్స్ ఉండవు, ఏమి ఉండదు. మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా సెట్ చేస్తుంది కదా! ఇమ్యూన్ సిస్టమ్ అంతా వర్క్ చేసి లోపల ఆ మసిల్‌ని, లిగమెంట్‌ని, టెండన్‌ని, జాయింట్‌ని అన్నిటిని బాగా రిపేర్ చేస్తుంది కాబట్టి మనం ఉన్నాం. ఆ రిపేరింగ్ వ్యవస్థని మనం పాడు చేసుకుంటున్నాం అనమాట. విత్ ఎక్సెస్ ఫుడ్ కన్జంప్షన్స్ వన్ థింగ్ అయితే, నాట్ గివింగ్ ఎనీ యాక్టివిటీ టు ద బాడీ అనేది వన్ థింగ్ అనమాట. ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్పాలంటే 30-40 మినిట్స్ ఆఫ్ సూక్ష్మ వ్యాయామం ఏదైతే అన్నాను గదండీ!
ఈ బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళున్నా గూడా, మనకి సైట్ ఉంది. healthism.world అని జెప్పేసి అందులో మనకి వీడియోస్ ఉన్నాయి. సింపుల్ మూవ్‌మెంట్స్ చేసుకుంటున్న కొద్దీ అక్కడున్నటువంటి ఫస్ట్ మసిల్ ఏదైతే ఉందో, ఆ టైటర్ మసిల్ మెల్లిమెల్లిగా రిలీవ్ అయిపోయి అక్కడ లిగమెంట్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. టెండన్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే ఈ మసిల్, లిగమెంట్, టెండన్ ఫ్లెక్సిబుల్‌గా అవుతూ ఉంటాయో, జాయింట్ ఏదైతే ఉంటుందో, ఆ జాయింట్ దగ్గర గూడా ఉన్నటువంటి స్టిఫ్‌నెస్ మెల్లిమెల్లిగా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. ఒక 20-30% ఈ బెనిఫిట్ చేస్తే, పొద్దున లేసేసి గోరువెచ్చని నీళ్ళు తాగడం అనేది. అదొక 20% బెనిఫిట్ చేస్తది. కంప్లీట్‌గా హైడ్రేట్ చేస్తది అక్కడ ఉన్నటువంటి సెల్స్‌ని, మసిల్స్‌ని అదంతా అనమాట. అండ్ మనం తినే ఫుడ్స్ కూడా చాలా మంచి ఫుడ్స్ ఉండాలి. మనం తీసుకునే ఫుడ్ సెమీ లిక్విడ్ ఫార్మ్‌లో గనుక తీసుకుంటే చాలా మంచిది. అందుకనే పూర్వం మనం పెద్దవాళ్ళంతా జావలు ఎక్కువ తాగేవాళ్ళు. అండ్ కమింగ్ టు అస్, సాంబార్ అనేది మనకు వరం అండి. సాంబార్‌లో న్యూట్రిషన్ అనేది చాలా ఉంటాయి. హెవీ ఇంగ్రీడియెంట్స్ అవన్నీ పడుతూ ఉంటాయి. అందుకే సౌత్ ఇండియన్ మీల్ ఈజ్ యాక్చువల్లీ ఎ మెడిసిన్ మై గురువుగారు చెప్పేవారనమాట. మనం ఎప్పుడైనా గూడా తీసుకునేటప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసేది మనం కొంచెం నెయ్యి, అక్కడ ఉన్నటువంటి పౌడర్స్ ఏసుకొని మనం తినేవాళ్ళం. ల్యూబ్రికేట్ చేస్తది ఫస్ట్ ఎలిమెంటరీ కెన్. దాని తర్వాత ఏదో రోటి నూరిన పచ్చడి ఏదో పచ్చడి. ఒకటి ఉంటది. పచ్చడి ఈజ్ నథింగ్ బట్ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ అండి. దట్ ఈస్ లైక్ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇట్ హీల్స్ యువర్ హోల్ బాడీ. అది తిన్న తర్వాత ఏదో 2 కర్రీసో ఏదో ఒకటి తినేసిన తర్వాత రిమైనింగ్ 50% ఆఫ్ ది ఫుడ్ మనం సాంబార్‌తోని తినేవాళ్ళం. ఫర్ గ్రేట్ అబ్జార్ప్షన్, ఈజీ అబ్జార్ప్షన్. న్యూట్రియంట్స్ అన్నీ సప్లై అయిపోతాయి బాడీకి. సో, ఈ న్యూట్రిషన్ అనేది చాలా చాలా మంచిది తీసుకుంటాం. 50% ఆఫ్ ది హెల్త్ అక్కడ మనకు రిస్టోర్ అవుతది. ఒక 30% ఫిజికల్ యాక్టివిటీ నుంచి అండ్ ఒక 20% వచ్చేసి మనం తీసుకునే వాటర్ నుంచి. అండ్ వి హావ్ గాట్ 5 రూల్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ద ఫస్ట్ రూల్ ఈస్ ఉషాపాన చికిత్స టు క్లీన్ ద ఎంటైర్ బాడీ. అదొక 2-3 మినిట్స్ లోపల ఒక 1 లీటర్ ఆఫ్ వార్మ్ వాటర్ తాగేస్తే అదొక ఫ్లడ్స్ లాగా మనకి వస్తదనమాట. ఇప్పుడు మన మూసీ రివర్ ఉందండి. దాన్ని ఎవ్రీ ఇయర్ జూన్, జూలైలో మనకి హెవీ వర్షాలొచ్చేసి మొత్తం చెత్త చెదరం అంతా కొట్టుకెళ్ళిపోయిద్ది. లైక్‌వైజ్ ఎవ్రీ 24 అవర్స్ మనం ఒక 1 లీటర్ వార్మ్ వాటర్ తాగినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి 9 మీటర్స్ ఎలిమెంటరీ కెనాల్ అంతా క్లీన్ అయిపోతుంది. ఇక 8:00 నుండి నైట్ పడుకునేంత వరకు మనకి ఎప్పుడు వాటర్ థర్స్టీ ఫీలింగ్ వచ్చినా కూడా మనం వాటర్ అనేది మెల్లిగా తాగాలనమాట. సిప్ బై సిప్. ఇలా సిప్ తాగాలి. నోట్లో రొటేట్ చేసి మెల్లిగా స్వాలో చేయాలనమాట. సో దట్ మన స్టమక్‌లో ఉండే యాసిడ్ ఏదైతే ఉంటుందో చాలా యాసిడిక్ అండి. మన మౌత్‌లో ప్రొడ్యూస్ అయ్యే సలైవా వచ్చేసి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఆల్కలైన్ మెటీరియల్ అనమాట. ఎప్పుడైతే బాగా మెల్లిగా స్లోగా సిప్ బై సిప్ తాగుతూ ఉంటామో, ఇట్ లీడ్స్ టు న్యాచురల్ న్యూట్రలైజేషన్. సో దట్ నో బ్లోటింగ్ ఈస్ దేర్, నో బర్పింగ్ ఈస్ దేర్, నో ఇండైజెషన్ ఈస్ దేర్, నో ఇన్‌ఫ్లమేషన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ స్టమక్. ఇన్ ఫ్యూచర్ నో అల్సర్స్, ఇన్ ఫ్యూచర్ నో క్యాన్సర్స్. చూడండి ఇంత సింపుల్ హ్యాబిట్ ఇన్ని పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతదనమాట. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి ఎప్పుడు మనం వాటర్ తాగినా కూడా మన సిస్టమ్ అంతా రిలాక్స్ మోడ్‌లో ఉండాలనమాట. అప్పుడు మనం వాటర్ తాగాలి. అండ్ ఫోర్త్ రూల్ వచ్చేసి మనం అన్నం తినేటప్పుడు నేను చెప్పినప్పుడు సెమీ లిక్విడ్ ఫామ్‌లో మనం అన్నం తిన్నప్పుడు మనకి వాటర్ తాగాల్సిన అవసరం ఉండదు. ఈ రోజుల్లో ఫుడ్ అంతా డ్రై అయిపోయింది. బర్గర్‌లు, పిజ్జాలు, పాస్తాలు ఇవేవి తీసుకున్నా డ్రై ఫుడ్. సో, విచ్ ఈస్ నాట్ గుడ్. సో, ఈ ఫుడ్‌తోని ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మన స్టమక్ యాసిడ్ అంతా డైల్యూట్ అయిపోయేసి 2-3 అవర్స్‌లో అవ్వాల్సిన డైజెషన్ 5-6 అవర్స్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు అదర్ ప్రాబ్లమ్స్. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మెటబాలిజం కూడా చాలా స్లో అయిపోయేసి ఒబీస్ అయిపోతూ ఉన్నారనమాట. మాక్సిమం అన్నం తినేటప్పుడు వాటర్ తాగకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఆర్ ఎల్స్ అట్‌లీస్ట్ అన్నం తినే ముందు ఒక 30-40 మినిట్స్ ముందు ఒక 1 గ్లాస్ వాటర్ తాగేస్తే బెటర్. ఆ వాటర్ తాగాలి అన్న ఫీలింగ్ కూడా మనకేం ఉండదనమాట. అండ్ రాత్రి పడుకునేటప్పుడు రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ వాటర్ తాగి అందరూ పడుకుంటారు. అండ్ మన హ్యాండ్ కన్వీనియన్స్‌లో ఒక కాపర్ చిన్న కాపర్ బాటిల్‌లో కొన్ని వాటర్ పెట్టుకొని పడుకుంటే చాలా మంచిది. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ లైక్ 1 ఏఎం, 2 ఏఎం, 3 ఏఎం టైంలో వాటర్ తాగడానికి మనకి ఈజీగా కన్వీనియంట్‌గా ఉంటదనమాట. ఈ 5 రూల్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాటిస్తూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఈ న్యూట్రిషన్ మీద కాన్సంట్రేట్ చేస్తే వన్ కెన్ లీడ్ ఎ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్. ఈ రోజుల్లో చాలా స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం. అవునండి. ఈ స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లో ముఖ్యంగా అంటే ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఎలాంటి యోగా? లేదంటే యోగాలో ఆల్రెడీ సెక్షన్స్ ఉంటాయి గదా! ఎలాంటి యోగాని మనం ప్రిఫర్ చేయొచ్చు? ఇందులో మనకి ప్రాణాయామాస్ బాగా హెల్ప్ అవుతాయండి. బట్ అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ ద సేమ్ థింగ్ అండి. ఇప్పుడు ఇది చేస్తే ఈ బెనిఫిట్ ఉంటది, ఇది చేస్తే ఈ బెనిఫిట్ ఉంటది అని చెప్పుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ టిడ్ బిట్ అనమాట. ఇట్స్ ఎ కాంబినేషన్. ఇప్పుడు సింపుల్‌గా మీకు చెప్పాలంటే మీరు ఒక పలావ్ తినాలి అనుకోండి. ఆ పలావ్‌లో బాస్మతి రైస్ ఉండాలి, ఆనియన్స్ ఉండాలి, టమాటోస్ ఉండాలి, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, మసాలా అన్నీ ఏసి సమపాలంగా ఉంటేనే అది మనం ఆరోగ్యంగా ఎంజాయ్ చేస్తాం. టు మెయింటైన్ గుడ్ హెల్త్. గుడ్ హెల్త్ అన్న దగ్గరికి మీరన్నట్టుగా స్ట్రెస్ వస్తుంది, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి గదా! మనం చేసే ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ మనం చెప్పుకుంటే ఒక 100 చెప్పుకోవచ్చు మనం. బట్ అన్‌నోన్ బెనిఫిట్స్ ఆర్ థౌసండ్స్.
ఆ అన్నోన్ బెనిఫిట్స్‌లో వచ్చే బెనిఫిట్సే ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ లీడ్స్ టు మెంటల్ ఫ్లెక్సిబిలిటీ. 30-40 మినిట్స్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ ఎవ్రీబడీ షుడ్ డూ. ఆ 30-40 మినిట్స్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ మనం చేయగానే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్‌లో. ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటదంటే దీస్ ఆర్ కాల్డ్ హ్యాపీ కెమికల్స్ అన్నమాట. ఆటోమేటిక్‌గా మన రోజంతా హ్యాపీగా ఉంటది. సో, మనకి ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా, ఎటువంటి మెంటల్ ప్రెషర్ ఉన్నా, ఏమున్నా గూడా చాలా మటుకు మనకు అక్కడే కంట్రోల్ అవుతూ ఉంటదనమాట. 60-70%. అండ్ ఎప్పుడైతే మనం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండి, హెల్తీగా ఉంటామో, వీ కెన్ ఫోకస్ బెటర్. ఇట్ ఈస్ లైక్ ఆల్ టైమ్స్ వైస్ వర్సా. మన బాడీ అండ్ మైండ్ అనేది ఎప్పుడూ ఒక కమ్యూనికేషన్ స్టేట్‌లో ఉంటదనమాట. సో, ఈ కమ్యూనికేషన్ బెటర్‌గా ఉండాలి అంటే మాత్రం ఫస్ట్ యాక్టివిటీ మీద ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. దాని తర్వాత ఒక 5-10 మినిట్స్ ఆఫ్ ప్రాణాయామాస్ చేసుకుంటే మాత్రం చాలా చాలా మంచిది. ఇక ఈ మెంటల్ ప్రెషర్ తగ్గించుకోవడానికి మనకి భ్రామరి అని చెప్పేసి ఒక ప్రాణాయామం ఉంటదనమాట. భ్రామరి ప్రాణాయామం. యూట్యూబ్‌లో కొడితే వస్తుందనమాట. మనం బ్లాక్ చేసేసి అని ఓంకారం. చెప్పేసి ఓంకారం. ఓంకారమే. ఇది మా సౌండ్ ప్రొడ్యూస్ చేయాలనమాట. ఓంకారంలో ఉన్నటువంటి మా చేస్తే మన కంప్లీట్ హెడ్ రీజియన్‌లో వైబ్రేషన్స్, ఈ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఆల్ ద ప్రెషర్ వాట్ ఆల్ ఈస్ దేర్ అది టెన్ టు గెట్ లోవర్ అనమాట. అండ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ చేయడానికి మన బాడీకి ప్రయత్నించాలి. దట్ కెన్ హ్యాపెన్ త్రూ అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. ఒక 5 మినిట్స్ చేసుకుంటే చాలా మటుకు మన మైండ్ మీద మనకు కంట్రోల్ వస్తుంది, ఫోకస్ పెరుగుతుంది. యాంగ్జైటీ, డిప్రెషను, మెంటల్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా చాలా మటుకు తగ్గిపోతాయి. వెరీ వెరీ సింపుల్. సో, ఫైనల్‌గా మన ఆడియన్స్‌కి యాహ్! అసలు యోగాకి సంబంధించి ఇన్‌స్ట్రక్టర్‌గా కానీ, థెరపిస్ట్‌గా లేదంటే ఒక కామన్ మ్యాన్‌గా యాహ్! మీరు ఏమైతే బెనిఫిట్ అయ్యారో, లేదంటే వాట్ యూ వాంట్ టు సజెస్ట్? సింపుల్‌గా చెప్పాలంటే నేను ఒక మోర్ దెన్ 10 ఇయర్స్ నేను సైనసైటిస్‌తో చాలా బాధపడ్డానండి. సైనసైటిస్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 13, 14 మోస్ట్ ఆఫ్ మై హెయిర్ ఈజ్ వైట్. మై స్కిన్ యూజ్డ్ టు బి బ్రిటిల్ అనమాట. స్కిన్ కూడా బాగా డ్రై అయింది అదంతా అయింది. నా బాడీ అంతా ఒక డీహైడ్రేటెడ్ స్టేట్‌లోకి వెళ్ళిపోతూ ఉందనమాట. డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ యేసుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైమ్ నాకు తెలీదు. అప్పుడప్పుడు కొత్త కొత్తగా వచ్చిన బేకరీస్ అవి ఇవి నాకు బాగా నచ్చేసి నేను స్ప్రింగ్ రోల్స్ అని, ఇంకోటని కేక్స్ అని, పేస్ట్రీస్ అని ఇవన్నీ తినేవాడిననమాట. ఈ షుగర్ ఇన్‌ఫ్లమేషన్ ఒకటి చాలా ఎక్కువైపోయింది. ఎట్ ది సేమ్ టైమ్ ఈ టాక్సిక్ బిల్డప్ మొత్తం ఈ మెడిసిన్స్ నుంచి ఇదంతా. ఒక 10-12 ఇయర్స్ బాగా సఫర్ అయ్యేసి, అసలు మా అబ్బాయి బతుకుతాడో లేదో అన్న వరకి వచ్చారనమాట. మా పేరెంట్స్ గూడా అనుకున్నారు ఆ స్టేజ్‌కొచ్చి, ఇంత హెల్తీగా, హ్యాపీగా లీడ్ చేస్తున్నాను అంటే మాత్రం ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హెల్త్ ప్రోటోకాల్. ఈ యోగా ప్రోటోకాల్ అనమాట. ఇది మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తుందనమాట. సింపుల్, సింపుల్ థింగ్సే అండి. ఇప్పుడు మనం ఏదో పెద్ద అద్భుతాలు చేయాల్సిన అవసరం ఏం లేదు హెల్త్ కాపాడుకోవడానికి. నేను తినే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటాను. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటాను. పొద్దున లేచి ఫస్ట్ బాడీని క్లీన్ చేసుకుంటాను. ఇంటర్నల్ బాడీ క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. దాని తర్వాత 30-40 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకుంటాను. ఇక దాని తర్వాత యాజ్ యూజువల్‌గా అందరికి ఉండే వర్క్సే నాకు గూడా ఉంటాయన్నమాట. సో, ఐ ఆల్సో వర్క్ ఫర్ లైక్ ఎనీబడీ ఎల్స్. సింపుల్ అండి. పొద్దున ఉషాపాన చికిత్స చేసుకోండి. 30-40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా సెమీ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఒకటి తినండి. చాలా మటుకు బాడీని కొంచెం యాక్టివ్‌గా ఉంచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు సెకండ్ ఫ్లోర్‌లో ఉంటున్నారనుకోండి. హాయిగా మెట్లు ఎక్కండి, మెట్లు దిగండి. సో, ఎక్కడ మీకు అందుబాటులో ఉన్న యాక్టివిటీ అందుబాటులో ఉన్నా కూడా అక్కడ దాన్ని పాటించడానికి ప్రయత్నించండి. మీకు మార్కెట్ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ దూరంలో ఉంది. మార్కెట్‌కి నడుచుకుంటూ వెళ్లి రావడానికి ప్రయత్నించండి. ప్రతి దానికి బైక్ అదంతా కాకుండా ట్రై టు కీప్ యువర్ బాడీ, ఫిజికల్ బాడీ ఇన్ యాక్టివ్ మోడ్. సో దట్ యూ విల్ బి హావింగ్ గుడ్ హెల్త్ ఫర్ ష్యూర్. అదండి. థ్యాంక్ యూ సో మచ్ షణ్ముఖ గారు. చాలా ఓకే అండి. విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. అండి. థ్యాంక్ యూ.